గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మీడియా న్యూస్. నేను స్వాతి. కూటమి అధికారంలోకి వచ్చాక 26 నెలల్లో రూరల్లో 857 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 17 కోట్లతో 168 పనులు ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తున్నామని తెలిపారు. వైసీపీ నిరసన దీక్షలపై ఆయన సెటైర్లు వేశారు. చేయాల్సింది నిరసన దీక్షలు కాదని ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని ఎద్దేవా చేశారు. ఆ రోజున జగన్ అండదండలు ఉన్నప్పుడే, బోరుగడ్డ నన్ను ఫోన్లో తిట్టినప్పుడే ప్రకృతి అతనికి గుణపాఠం చెప్పిందన్నారు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, లేకుంటే ప్రకృతి దేవుని స్క్రిప్ట్ ఒప్పుకోదని మీడియా సమావేశంలో హెచ్చరించారు కోటంరెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 26 నెలల్లో జరుగుతున్న టెండర్లు పిలిచిన, అతి త్వరలో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. 857 కోట్ల రూపాయలతో గత 26 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద అభివృద్ధి పనులు జరిగాయి. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్లు పిలిచారు, మరికొన్ని అతి త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. ఈ యొక్క అభివృద్ధి పనుల జాతరలో భాగంగా 17 కోట్ల రూపాయల వ్యయంతో, అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 పనులు, 168 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఈ నెల 10వ తారీఖున ఉదయం 9 గంటలకి ప్రజలకి అంకితం ఇస్తున్నాం. ప్రపంచంలో ఎవరైనా సరే ఏ అంశం మీదైనా దీక్షలు చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది నిరసన దీక్షలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షలు కాదు చేయాల్సింది, ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. ఎందుకంటే 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చే నాటికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల సర్వనాశనం చేసి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా సర్వనాశనం చేసిన తన సమర్థ నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతున్నారు. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి. చెప్పిన వ్యక్తి 72 గంటల తర్వాత మీడియా ముందుకు వచ్చి బోరు 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 నడుస్తా, ఓ అమ్మా నా మీద దాడి జరిగింది, నెల్లూరు నుంచి వచ్చారు. అందుకే ప్రతి ఒక్కరం కూడా మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. లేకుంటే ఎవరినెవరేం చేయబడలే, దేవుడి స్క్రిప్టు ప్రకృతి రెండు సహించు. దేశాన్ని కాపాడే జవానీ కనిపించకుండా పోయాడు. ఒడిశాలో చివరి మొబైల్ సిగ్నల్ ని గుర్తించారు. ఇప్పటికీ తన భర్త ఆచూకీ తెలియక భార్య వరలక్ష్మి బోరున వెలిపిస్తున్నారు. తమ ఇద్దరు చిన్నారులు గత 19 రోజులుగా నాన్నెప్పుడొస్తారు అని ఎదురు చూస్తుండడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఆ జవాన్ ఎవరు, అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామానికి చెందిన భారత ఆర్మీ జవాన్ పగడాల రవి గత 19 రోజులుగా ఆచూకీ లేకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ సెలవులపై స్వగ్రామానికి వస్తున్న ఓ జవాన్ అనూహ్యంగా అదృశ్యమవడం కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పగడాల రవి సుమారు 18 సంవత్సరాల క్రితం భారత ఆర్మీలో చేరి దేశ సేవలో కొనసాగుతున్నారు. విధులు నిర్వహిస్తూ తరచూ సెలవుల్లో స్వగ్రామానికి వచ్చేవారు. ఈ ఏడాది జూలై 18న విమానంలో రావాల్సి ఉండగా ఫ్లైట్ మిస్ కావడంతో మరుసటి రోజు జూలై 19న మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు ఒడిశా ప్రాంతంలోని రైల్వే స్టేషన్లో రైలు ఎక్కినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం ఆయన మొబైల్కు 3 రోజుల పాటు రింగ్ వెళ్లినా స్పందన రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని వెంటనే వరికుంటపాడు పోలీసులకు తెలియజేయగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొబైల్ ఫోన్ను ట్రాక్ చేయగా చివరి సిగ్నల్ ఒడిశా రాష్ట్రంలోని భద్రక్ ప్రాంతంలో నమోదైనట్లు గుర్తించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటివరకు తన భర్త ఆచూకీ తెలియక భార్య వరలక్ష్మి కన్నీరు మున్నీరవుతున్నారు. తమ ఇద్దరు చిన్నారులు గత 19 రోజులుగా నాన్నెప్పుడొస్తారు అని ఎదురు చూస్తుండడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. నా భర్త పగడాల రవి 18 ఏళ్ల నుంచి ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. తను పోస్టింగ్ రావటం వల్ల 18వ తారీఖు యూనిట్ నుంచి బయలుదేరాడు. 19వ తారీఖున 18వ తారీఖు ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల 19వ తారీఖు ట్రైన్కి రావాల్సి వచ్చింది. ట్రైన్లో ఎక్కినప్పుడు కూడా నాతో మాట్లాడాడు. తర్వాత తన నుంచి మాకు ఎటువంటి కాల్స్ రాలేదు. తర్వాత 3 రోజులు రింగ్ అయ్యింది. తర్వాత ఎటువంటి సమాచారం లేదు. మేము పోలీసులను సంప్రదించాము. పోలీసులు మాకు
వాళ్ళు వెతికారు, మా కుటుంబ సభ్యులు కూడా వెతికారు. ఎటువంటి ఆచూకీ తెలియటం లేదు. ప్రభుత్వం ఎటువంటి ఏదైనా సహాయం చేయండి. మా రవి మా అన్న కొడుకే. ప్లస్ వచ్చేసి చిన్న పిల్లలు అమ్మాయికి గవర్నమెంట్ తరఫున ఏదైనా సాయం చేయండి పోలీసు వాళ్ళు. మేము కానీ తిరిగి వచ్చినాము, మాకు ఏమీ స్పందన లేదు. ప్లస్ అంత లెక్క తిరిగి వచ్చినాము, అంతా బాగానే ఉంది ఇది అన్నారు. మరి అబ్బాయి మిస్ అయిండు, ఏ రకంగా అయిండు. ఖరగ్పూర్లో మేము సీసీ ఫుటేజ్ చూసినాము, అక్కడ కనిపించిన తర్వాత సీసీ ఫుటేజీలు పనిచేయట్లేదు. కానీ గవర్నమెంట్ పోలీసులు మాకు స్పందించి మాకు సాయం చేయండి సార్. కోవూరుపల్లిలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రీసర్వే కష్టాలను కూటమి ప్రభుత్వం తొలగించిందని అన్నారు ఎమ్మెల్యే కావ్య. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన సాధించిన విజయాల కరపత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రీసర్వే పూర్తి కాగా రైతులకు డిజిటలైజేషన్ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం, పట్టాదారు పాస్ పుస్తకాలపై సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు వేసుకుని రైతులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. మంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రీసర్వే తప్పులను సరిచేసి ఖచ్చితమైన హక్కులతో డిజిటలైజేషన్ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి, విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల పార్టీ అధ్యక్షులు మాలపాటి నాగేశ్వరరావు, నాగులవరం సింగిల్ విండో అధ్యక్షులు చిలకపాటి వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇన్ఛార్జి రామ్మోహన్ రెడ్డి, కోవూరుపల్లి సీనియర్ నాయకులు సేనయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తేళ్లపల్లి సుధీర్ బాబు, జిల్లా కార్యదర్శి కోడూరు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసిన తర్వాత రీసర్వే జరిపి ఈ గ్రామంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా లాటిట్యూడ్, లాంగిట్యూడ్తో వాళ్ళ యొక్క భూముల హద్దుల్ని కోఆర్డినేటర్స్తో ఫిక్స్ చేస్తూ ఇచ్చేటువంటి పాస్బుక్ల్ని ఈరోజు దాదాపు 290 మంది రైతాంగానికి ఈరోజు అందించే కార్యక్రమంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. ప్రజా దర్బార్ కార్యక్రమంతో అనేక సమస్యలకు పరిష్కారమవుతాయని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. రూరల్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. అనేక సమస్యలపై వచ్చిన రూరల్ నియోజకవర్గ ప్రజల నుంచి కోటంరెడ్డి వినతులు స్వీకరించారు. స్వయంగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారమయ్యే సమస్యలకు స్పాట్లోనే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరిస్తున్నారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. ప్రజా దర్బార్తో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలకి, టీడీపీ నేతలకి ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించి పరీక్షలు నిర్వహించారు. 32వ ప్రజా దర్బార్ కార్యక్రమం ఇప్పుడు వరకు 613 అర్జీదారులు ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు 75% అన్ని పరిష్కరించడం జరిగింది. నిరంతరం ప్రజలు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు కోటంరెడ్డి సోదరులు, వాళ్ళు 24/7 అంటే అర్జీలు మనకి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వందలు వస్తే మనకి 10 అర్జీల కంటే ఎక్కువ రావట్లే. కారణం ఏంటంటే మనం 24/7 అదే శ్రీధరన్న కావచ్చు, అదే గిరన్న కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండడం వల్ల నిరంతరం ఆడుండే సమస్యలు వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఏమన్నా మీ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఏమైనా ఉన్నా మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియపరచుకోవాల్సిందిగా ప్రజా దర్బార్ని సద్వినియోగపరచుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేబీఆర్ ఆర్థోపెటిక్ హాస్పిటల్ డాక్టర్ గరిక సతీష్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే వృద్ధురాలు చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, హాస్పిటల్ లైసెన్స్ ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేబీఆర్ ఆర్థోపెటిక్ హాస్పిటల్ ఆర్థోపెటిక్ సర్జన్, ఆర్థోస్కోపిస్ట్ డాక్టర్ గరిక సతీష్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే 60 ఏళ్ల వృద్ధురాలు చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.
కుటుంబ సభ్యుల వివరాల మేరకు నెల్లూరు నగరం నవాబ్పేట సెంటర్ బంగ్లా తోటకి చెందిన 71 ఏళ్ల వృద్ధురాలు రామగిరి దేశమ్మ బొటన వేలుకి దెబ్బ తగలడంతో ప్రథమ చికిత్స కోసం నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ సండే మార్కెట్ వద్ద ఉన్న కేబీఆర్ హాస్పిటల్కి తీసుకొచ్చామని తెలిపారు. అయితే డాక్టర్ గరిక సతీష్ కుమార్ ఆమెను పరీక్షించి హాస్పిటల్లోని నర్సు చేత ఇంజెక్షన్ వేయించాడు. కొద్దిసేపటి తర్వాత దేశమ్మ గుండెల్లో దడగా ఉందని చెప్పి అక్కడే కుప్పకూలిపోయింది. కొద్దిసేపు తర్వాత అక్కడి నుండి అంబులెన్స్ లో వేరే హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి పరీక్షించగా దారిలో చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే తిరిగి కేబీఆర్ హాస్పిటల్ వద్దకు వచ్చి హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న చిన్నబజారు, బాలాజీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం హాస్పిటల్ వద్దకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రూరల్ డీఎస్పీ, టీడీపీ నేత కువ్వారపు బాలాజీలు చేరుకుని డాక్టర్తో మాట్లాడారు. అనంతరం బంధువులు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే దేశమ్మ చనిపోయిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి హాస్పిటల్ని సీజ్ చేయడంతో పాటు డాక్టర్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు పిలుపునిచ్చారు. మద్దెలమడుగులో జరిగిన పార్టీ సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి కార్యకర్తలే ప్రధాన మూలస్తంభాలని కొనియాడారు. నెల్లూరు జిల్లా రాపూర్ మద్దెలమడుగులోని తెలుగు గంగ అతిథి గృహంలో వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో రాపూర్ మండల భారతీయ జనతా పార్టీ బీజేపీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎస్ఎస్ఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ 2 నెలల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. బీజేపీ పార్టీకి కార్యకర్తలే ప్రధాన మూల స్తంభాలని కొనియాడారు. బూత్ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య, వెంకటరత్నం నాయుడు, ఆదిరెడ్డి, జయసింహ, జనార్దన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిస్ నెల్లూరు కార్యక్రమం పెద్ద మోసమని పలువురు బాధితులు ఆరోపించారు. న్యాయబద్ధంగా జరుగుంటే తాము కూడా విజేతలమని, చివరి లిస్టులో మా పేర్లున్నా కూడా నిర్వాహకులు తారుమారు చేసి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జర్నలిస్టు భవన్లో వారు మీడియాతో మాట్లాడుతూ నిర్వాహకులపై, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నెల్లూరు నగరం డీజీపీ కళ్యాణ మండపంలో జరిగిన మిస్ నెల్లూరు 2026 అంతా ఓ మోసమని, ఏమీ చేయని వాళ్ళని విజేతలుగా ఎంపిక చేశారని బాధితులు మహిత, హిమజ, సందీప్, జ్యోతి, శ్రావణులు ఆరోపించారు. నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో వారు మీడియాతో మాట్లాడుతూ నిర్వాహకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కిడ్స్, జూనియర్స్, సీనియర్స్, మిస్సెస్ క్వీన్ విభాగాలతో పోటీలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. పోటీలు పూర్తి కాకముందే విజేతలను లిస్టు బయట పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. న్యాయబద్ధంగా జరిగి ఉంటే తాము కూడా విజేతలుగా నిలిచే వాళ్ళమని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిలో విజేతల లిస్టును తారుమారు చేసి తమను మోసం చేశారన్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు స్పందించి మిస్ నెల్లూరు పేరుతో మోసం చేస్తున్న నిర్వాహకులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతకీ అసలేం జరిగిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నాకు ఇక్కడ మిస్ నెల్లూరు అనేది షో జరిగింది. దానికి మాకు జెన్యూన్గా జరగలేదని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి మేము. దాంట్లో ఆల్రెడీ మాకు రిజల్ట్స్ అనేది ముందుగా చెప్పేశారండి. ఫస్ట్ వచ్చేసి తులసి అనే అమ్మాయిని బయట పెట్టారు, నెక్స్ట్ తేజు అనే అమ్మాయిని తీసుకొని వచ్చి బయట పెట్టారు. మేము వాళ్ళిద్దరిని చేస్తామని చెప్పి మా అందరికీ పార్టిసిపేషన్ చేసే వాళ్ళందరికీ తెలుసండి. ముందుగా వాళ్ళిద్దరిని చేస్తామని చెప్పి ముందుగా వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా హైలైట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో అందరికీ ముందు వాళ్ళిద్దరే ఉంటారు. ఓపెన్ చేస్తే మిస్ నెల్లూరు అనే పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరే ట్యాగ్ చేసేది కానీ అవన్నీ చేసేది వాళ్ళే. తులసి అనే అమ్మాయి ఇంకా భావన అమ్మాయి వీళ్ళిద్దరూ అకౌంట్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వాళ్ళు పెట్టేది అన్నీ చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటా, వాళ్ళే ట్యాగ్ చేసుకుంటా, వాళ్ళే హైలైట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ వెళ్ళేసి వాళ్ళందరినీ ముందుగా హైలైట్ చేపించేసి వాళ్ళని విన్నర్ చేపించారు. ఈ ఇన్స్టాగ్రామ్ సపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళకే ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిందని మేము ఇప్పుడు కూర్చోలేదండి. మిస్ నెల్లూరు షో రాంగ్గా జరిగింది, జెన్యూన్గా జరగలేదు. మాకు జెన్యూన్గా జరిగితే మేము టాప్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు కానీ లేకపోయి ఉంటే మేము టాప్లో ఉండేవాళ్ళం. వాళ్ళే ఇచ్చేసుకున్నారు. వాళ్ళకి ఎవరైతే మంచిగా ఫేవర్గా ఉండే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు.
అన్నారండి. బ్లాక్ డ్రెస్ ఉండాలి, థర్డ్ రౌండ్ అనేది బాడీ కాన్ అనేది ఉండాలి అని చెప్పారు సార్. ఫస్ట్ రౌండ్ ట్రెడిషనల్ రౌండ్ ఇట్లాగే ఫోటో చూపించారు సార్. ఫోటో చూపించి ఇట్లాగే బ్లౌజ్ స్లీవ్లెస్ ఉండాలమ్మా, ఇట్లాగే ఉండాలి, మేము మీకు తెప్పించాము శారీస్, ఇవే వేసుకోవాలి, మీరు ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అవ్వాలి, ప్యాటర్న్ అనేది ఉండాలి, నాకు వేరే వాళ్ళంతా నాకు పర్లేదు, మిస్లో మాత్రం ప్యాటర్న్ ఉండాలి అని చెప్పి మాకు పెట్టారు సార్. మేము చెప్తే సరే అండి అని చెప్పి మేము దీనికే ఒప్పుకొని, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు ఇలాగ శారీ ప్యాటర్న్, కాకపోతే సార్ చెప్పారని చెప్పి మేము ఆయన మాటకి విలువ ఇచ్చి మేమందరం ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యాం సార్. అప్పుడు ఇద్దరు సార్, తులసి అనే అమ్మాయి, తేజు అనే అమ్మాయి, మేము ప్యాటర్న్ ఫాలో అవ్వము, మేము ఆల్రెడీ కుట్టించేసుకున్నాము అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆ డ్రెస్లో వస్తే, తులసి అనే అమ్మాయి లాస్ట్ మినిట్లో ఇంత చేసినాక, ఆయన ఆల్రెడీ నన్ను విన్నర్ చేసినాక ఎందుకు మనకి ఇదంతా అని చెప్పి ఆ అమ్మాయి ప్యాటర్న్లో వచ్చేసింది. మేము చెప్పిన ప్యాటర్న్లో. తేజు అనే అమ్మాయి ప్యాటర్న్ ఏ ప్యాటర్న్లో వచ్చిందో మీరు చూడండి సార్. ప్లే చేయండి, అదిగోండి సార్. వరిగొండ గ్రామంలో CJFS ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని వారు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. లేని పక్షంలో జనసేన తరఫున పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. తోటపల్లి గూడూరు మండలం వరిగుంట గ్రామ బిట్1 పరిధిలోని సర్వే నెంబర్ 116లో ఉన్న CJFS ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అంకెం సందీప్ నాయుడు ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు CJFS ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆక్రమణలను వెంటనే తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తుంటే స్థానికంగా కొందరు ప్రభావశీలులు పేదలకు కేటాయించిన భూములను ఆక్రమించడం విచారకరమన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పించారు. రెవెన్యూ శాఖ తక్షణమే స్పందించి సర్వే నిర్వహించాలని, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్యాల అమర్నాథ్, చందు, రాజేష్, రోహిత్, సుబ్రహ్మణ్యం, రేవంత్, శేఖర్, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్ వెలుగుల కోసం నెల్లూరు జిల్లా అల్లూరు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి VPR ఫౌండేషన్ వారి సహకారంతో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని కమిషనర్ ఎంత్రీ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. సెంట్రల్ లైటింగ్ వెలుగుల కోసం నెల్లూరు జిల్లా అల్లూరు ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో ఎంతో అట్టహాసంగా సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించారు. అంతే వేగంతో పనులు పూర్తి చేయించారు. కానీ వాటి వెలుగుల కోసం అల్లూరు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ కు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. ఈ విషయమై ఎంత్రీ న్యూస్ ప్రతినిధి నగర పంచాయతీ కమిషనర్ను వివరణ కోరగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి VPR ఫౌండేషన్ వారి సహకారంతో త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కుమ్మరనత్తం పంచాయతీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సామాజికవేత్త నరసింహులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు నరసింహులు. అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ భూమి ఆక్రమణ వ్యవహారం. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సామాజికవేత్త నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పుంగనూరు మండలం కుమ్మరనత్తం పంచాయతీ అగ్రహారంలో రెవెన్యూ సర్వే నెంబర్ 291/3లో ఉన్న సుమారు 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని సమీపంలోని క్వారీ యజమానులు ఆక్రమించుకున్నారని సామాజికవేత్త నరసింహులు ఆరోపించారు. అంతేకాకుండా క్వారీ నుంచి వెలువడే వ్యర్థాలను కూడా అదే ప్రభుత్వ భూమిలో వేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ అంశంపై గతంలోనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన నరసింహులు ఆ ఫిర్యాదుకు స్పందించిన రెవెన్యూ అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారని చెప్పారు. VRO, సర్వేయర్, VRAల సమక్షంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించే ప్రక్రియ చేపట్టారని, ఆ భూమిని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని, పేదలకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త నరసింహులు విజ్ఞప్తి చేశారు. తెలుగు యువత ముత్తుకూరు మండల అధ్యక్షులు రాగాల శివకృష్ణ పుట్టినరోజు వేడుకలు కృష్ణపట్నంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా వెలుగుల మధ్య టీడీపీ నాయకులు అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేశారు శివకృష్ణ.
ముత్తుకూరు మండల తెలుగు యువత అధ్యక్షులు రాగాల శివకృష్ణ పుట్టినరోజు వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శివకృష్ణ స్వగ్రామం కృష్ణపట్నంలోని మెయిన్ సెంటర్లో ఆయన అభిమానులు, స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన వేడుకల్లో శివకృష్ణ పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా భారీగా చేరుకున్న అభిమానులు శాలువా, పూలమాలలతో సత్కరించి శివకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాగాల అభిమానులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో మేజర్ పంచాయతీ అయిన కృష్ణపట్నంలో అందరికీ అందుబాటులో ఉంటూ పేదల కోసం శివకృష్ణ పాటుపడుతున్నారని చెప్పారు. దేవుని ఆశీస్సులతో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని ప్రజలకు సేవ చెయ్యాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరణం రాజేష్, లేబూరి రవిచంద్ర, రాగాల జనార్దన్, పురిణి మహేష్, లేబూరు రాజా, గూడూరు పుట్టయ్య, వేణుమాధవ్, కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు తెలుగు యువత అధ్యక్షుడు జన్మదిన వేడుకల సందర్భంగా ఆగస్టు 6వ తేదీ కృష్ణాపట్నంలో ఒక పండుగ వాతావరణంగా నెలకొంటుంది. ఇట్లాంటి తెలుగు యువత అధ్యక్షుడు మా కృష్ణాపట్నం గ్రామ పంచాయతీలో మా యువ నాయకుడిగా ఎదగడం మాకు చాలా గర్వకారణం. సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ చదువుతో మా కృష్ణాపట్నం పంచాయతీలో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి ఈ యువతకి అండగా ఇట్లాంటి పుట్టినరోజులు అతను ఎన్నో చేసుకోవాలని చెప్పి జన్మదిన చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఇట్లాంటి తెలుగు యువత అధ్యక్షుడు మార్పు కావాలని చెప్పేసి కోరుకుంటూ మేము మరోసారిగా జన్మదిన వేడుకలు. వెంకటగిరిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆడి కృత్తిక మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో వేదగిరి కమలస్వామి ఆధ్వర్యంలో ఆడి కృత్తిక మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు, గణపతి పూజ, పుణ్యాహవచనం వంటి వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహోత్సవంలో భాగంగా భక్తులు కాసుల కోటేశ్వరరావు, రెడ్డమ్మ దంపతులు తమ కుమారుడు అజిత్ కృష్ణతో కలిసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచలోహ కవచాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆడి కృత్తిక మహోత్సవం సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవస్థానం ఆలయ ట్రస్ట్ శ్రీ వల్లభనేని మధుసూదన్ రావు, ఓజిలి గురునాథం, బద్రి రవికుమార్, గల్లా శ్రీనివాసులు, జల్లిపాటి జానకిరామయ్య, అడపాల వెంకట్రామయ్య, రాసిరాజు ధర్మయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణు ఆజ్ఞయ ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.